ఈరోజు మీకు బీరకాయ పచ్చని పప్పు కూర అండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, 4 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చని పప్పు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి, కరివేపాకు, ఆనియన్స్, తాలింపు గింజలు, పసుపు, వెల్లుల్లి, కారం, ఉప్పు కలిపి పట్టుకుందండి. కూరకి సరిపడా ఆయిల్ అండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కళాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తాలింపుకి, తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు, పసుపు ఎక్కువ వేసుకోవాలండి. కోవిడ్ కోసం, ఇమ్యూనిటీ కోసం పసుపు యాంటీబయాటిక్ పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవటం మంచిదండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు కలుపుకోవాలండి. అడుగు నుంచి పసుపు అంతా ఆయిల్ ముక్కలకి పట్టాలండి. ఒక నిమిషం వేయించుకోవాలండి బీరకాయని ఆయిల్లో. ముక్కలకి ఆయిల్ పట్టేసిందండి. ఇప్పుడు పచ్చని పప్పు వేసుకోవాలండి. లైట్ ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత ఉడికించుకుందామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. టూ టేబుల్స్ కారం అండి. ఇందులో సాల్ట్, వెల్లుల్లి, కారం కలిపి మిక్సీ పట్టుకుందండి. వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టుకున్నాం కదండి. వెల్లుల్లి వేయటం వల్ల కారం కొద్దిగా ముద్దగా ఉంటుంది. బాగా కలుపుకోవాలండి. పచ్చనిపప్పుకి బీరకాయకి ఉప్పు కారం పట్టిందాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత తీసి చూసుకుందామండి. ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చనిపప్పు కూర రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జో రుచి వంటలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.